మొత్తానికి భారతీయ జనతా పార్టీ అనుకున్నది సాధించింది. బెంగాల్ చరిత్రలోనే బీజేపీ ఫస్ట్ టైం అక్కడ అధికారంలోకి వచ్చింది. సార్, భారతీయ జనతా పార్టీ విజయానికి కారణమైన ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి, ఇది ఏమీ అకస్మాత్తుగా జరిగింది కాదు. మీకు 2011లో బీజేపీకి 4% ఓటింగ్ వచ్చింది. 2016లో 16% పెంచుకుంది. 2019 లోక్సభ ఎలక్షన్స్లో 40%, 18 లోక్సభ సీట్స్ వచ్చాయి. 2021 అసెంబ్లీ ఎలక్షన్లో 38% ఓటింగ్ వచ్చింది, 77 సీట్లు వచ్చాయి. సాధారణంగా మనకు చాలా రాష్ట్రాల బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో బాగా ఓట్లు వస్తాయి, అసెంబ్లీ ఎన్నికల్లో రావు. ఇప్పుడు మన తెలంగాణ అందుకు ఉదాహరణ. మీకు 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో 7% వస్తే 2019 లోక్సభ ఎలక్షన్లో 21% వచ్చింది బీజేపీకి తెలంగాణలో. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 14% వస్తే 2024 లోక్సభ ఎలక్షన్లో 35% వచ్చింది. ఉన్న యునిక్ సిచ్యువేషన్ ఏంటంటే లోక్సభ ఎలక్షన్లో 40% ఓటింగ్ తెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో 38% నిలబెట్టుకుంది 2021లోనే. 2024లో కాస్త తగ్గింది బీజేపీ బలం. మీకు 2024లో బీజేపీ 12 సీట్స్కి పడిపోయింది లోక్సభ. కానీ అనూహ్యంగా మళ్ళీ ఇప్పుడు పుంజుకొని అధికారంలోకి రాబోతుంది. ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి అరౌండ్ 3:15కు ఓటింగ్ చూస్తే బీజేపీకి 48% వచ్చింది. అంటే నియర్లీ 10% గ్యాప్ ఉంది అని. సో దీనికి ఒకటి ఫస్ట్ రీజన్, ఇట్ ఇస్ ద గ్రాడ్యువల్ ఎవల్యూషన్. ఇది రాత్రికి రాత్రి జరిగిన పరిణామం కాదు. రెండవది, ఇది జరగటానికి క్లియర్గా ఏంటంటే యాంటీ ఓటు కంప్లీట్ కన్సాలిడేషన్ అయింది. సెకండ్ పాయింట్ మీరు చూడండి, మీకు 2011లో లెఫ్ట్ ఓడిపోయినప్పుడు కూడా 39% ఓటింగ్ ఉండే, అది కాస్త కరిగిపోతూ ఇప్పుడు నెగ్లిజిబుల్గా మారిపోయింది. అంటే లెఫ్ట్ ఓటు కూడా పూర్తిగా బీజేపీకి షిఫ్ట్ అయింది. ఎందుకు షిఫ్ట్ అయింది అంటే తృణమూల్ కాంగ్రెస్ పైన వ్యతిరేకత. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ 2011లో 34 ఇయర్ ఆఫ్ లెఫ్ట్ రూల్ను ఓడించి గెలిచారు. ఆ తర్వాత ఆమె భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించారు. ఉదాహరణ, 2011లో గెలిచాక 2013 పంచాయత్ ఎలక్షన్స్లో మామూలు కాదు, మీకు 2013 పంచాయత్ ఎలక్షన్లో 34% అబోవ్ మీకు యునానిమస్గా ఎలక్ట్ అయ్యారు. సో అందువల్ల ఆ నిర్బంధాన్ని తట్టుకోలేక వామపక్ష ఓటర్లు కూడా, వామపక్ష శ్రేణులు కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. సో కోర్ ఐడియాలజికల్ బేస్ మిగిలిపోయి మిగతా అంతా వ్యానిష్ అయిపోయింది. అది క్లియర్గా బీజేపీ ఇప్పుడు త్రిపురలోమో కాంగ్రెస్ దెబ్బతిని కాంగ్రెస్ వ్యానిష్ అయిపోయి బీజేపీ పెరిగితే, బెంగాల్లోమో లెఫ్ట్ ఓటింగ్ కంప్లీట్ ఎరోడ్ అయిపోయి అది బీజేపీకి చేంజ్. దీనికి కారణం ఏంటంటే యాంటీ తృణమూల్ కంప్లీట్ కన్సాలిడేషన్. ఇది రెండవది. మూడవది, మీకు బెంగాల్లోనే కాదు, తమిళనాడులో, కేరళలో, బారింగ్ అస్సాం అండ్ పుదుచ్చేరి కూడా మీకు చేంజ్ కొరకు ప్రజలు ఓటేశారు. ఇక్కడ బెంగాల్లో కూడా 15 ఏళ్ళుగా మమతా బెనర్జీ మీకు అధికారంలో ఉండడం పట్ల ఆమె ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఆ తీవ్రమైన వ్యతిరేకతలో ఎవరు ప్రత్యామ్నాయం అనుకున్నప్పుడు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయము అనేది క్లియర్గా అర్థమైంది కనుక బీజేపీకి ఓటేశారు. ఫోర్త్ది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సార్ కూడా దోదించి అయితే సార్ వల్లనే గెలిచింది అనడం పొరపాటు. ఎందుకంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రభావం కూడా లేని జిల్లాల్లో కూడా బీజేపీ గెలిచింది. అందువల్ల మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్తోనే అధికారం వచ్చిందని నిజం కాదు, కానీ అది ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది, ఒక భూమికను క్రియేట్ చేసింది. మన తృణమూల్ కాంగ్రెస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన అనవసరంగా అత్యధికంగా ఫోకస్ చేసుకుని నష్టపోయింది. బీహార్లో మీకు కాంగ్రెస్ ఆర్జేడీ ఎలా నష్టపోయాయో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన ఓవర్ ఫోకస్ చేసి మిగతా విషయాలు పక్కకు పడేసి బెంగాల్లో కూడా అదే జరిగింది. మీకు బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బట్ కొంత కంట్రిబ్యూట్ చేయండి. మీకు 27 lakh ఓటర్స్ను తొలగిస్తే అందులో 19 lakh ఓటర్స్ ముస్లింలు అయితే 8 lakh ఓటర్స్ మాత్రమే మీకు హిందూ ఓటర్స్. సో ముస్లిం ఓటర్స్ అంతా యాంటీ బీజేపీ ఓటర్స్, తృణమూల్ ఓటర్స్. అండ్ అందువల్ల స్పెషల్ ఇంటెన్సివ్ 4వ కారణం.
ఐదవ కారణం ఏంటంటే హిందుత్వ కన్సాలిడేషన్. మీకు బెంగాల్లో హిందూ కన్సాలిడేషన్ కు ప్రాతిపదిక ఏంటంటే మీకు మమతా బెనర్జీ అనుసరించినటువంటి ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్. చాలా రాష్ట్రాల్లో ఈ 70 ఏళ్ళుగా భారత బీజేపీ ఫినామినన్ వచ్చే వరకు నియర్లీ 7 డికేడ్స్, ఎస్పెషల్లీ మోడీ ఫినామినన్ వచ్చే వరకు సెక్యులర్ పార్టీస్గా చెప్పుకునే పార్టీలు ఆడిన నాటకం ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్లు ఎంఐఎంను ఎలా బుజ్జగించారో, మీకు అస్సాంలో కాంగ్రెస్ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తోని మమతా బెనర్జీ ముస్లిం ఓటు 25-27% దాకా ఉంటుంది అక్కడ బెంగాల్లో. అస్సాంలో అయితే 34% ముస్లిం. బీహార్లో, యూపీలో ఎంవై కాంబినేషన్, మీకు యూపీలో అఖిలేష్ ములాయం అఖిలేష్ ఫార్ములా, బీహార్లో లాలూ ఫార్ములా కూడా ఈ ముస్లిం యాదవ్ కాంబినేషన్. ఇది ఎక్కడి దాకా నడిచింది అంటే బీజేపీ భాషలో చెప్పాలంటే హిందూ ఎవేకనింగ్. అంటే హిందూస్ ఇదేంటి ముస్లింలు మాత్రమే ఓటు బ్యాంకులు అవుతారా, మేమెందుకు కాకూడదు అన్న భావనను బీజేపీ పెంచగలిగింది. అది బీజేపీ పీక్ తేగలిగింది 2014 తర్వాత. అందువల్ల క్లియర్గా మీకు హిందూ కన్సాలిడేషన్ స్పష్టంగా కనబడుతుంది. మీరు చూడండి, బెంగాల్లో హిందూ మెజారిటీ సీట్లన్నీ బీజేపీ స్వీప్ చేసి పడేసింది. మామూలుగా స్వీప్ చేయాలి, హిందువులు ఎక్కువ ఉన్న చోటంతటా. సో అందువల్ల హిందూ కన్సాలిడేషను బీజేపీ హిందుత్వ అపీల్తో పాటు మమతా బెనర్జీ సెల్ఫ్ గోల్ అయిన ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్, అది మీకు అస్సాంలో కూడా అదే జరిగింది. అస్సాంలో కాంగ్రెస్ ఏయుడిఎఫ్తో కలవకపోయినా కూడా అదే జరిగింది ఆఖరికి. అందువల్ల హిందుత్వ కన్సాలిడేషన్ ఎగనెస్ట్ ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. అంటే హిందూస్ ఆర్ ఇన్ డేంజర్. ఎందుకు? ముస్లిం ఓట్ బ్యాంక్ వల్ల, బంగ్లాదేశీ ముస్లిం మైగ్రేషన్ వల్ల, మీకు గుస్పేటియాల వల్ల హిందూస్ ఆర్ ఇన్ డేంజర్ అనే యొక్క ఇతివృత్తాన్ని బ్రహ్మాండంగా బీజేపీ పట్టుకపోగలిగింది. 5th ఫ్యాక్టర్. 6th ఫ్యాక్టర్ ఏంటంటే లిమిటేషన్స్ ఆఫ్ వెల్ఫేర్ పాలిటిక్స్. మీకు సంక్షేమ పథకాలతో మేము ఎప్పుడూ అధికారంలో ఉంటామని భ్రమపడుతుంటారు. ఇక్కడ కూడా మీకు లక్ష్మీ భండార్ అని చెప్పి, కుణశ్రీ అని చెప్పి మీకు అనేక రకాల సంక్షేమ పథకాలను మమతా నడిపింది. ఉదాహరణకు ప్రతి మహిళకు 1500 రూపాయలు 2.5 crores ఇచ్చింది. మరి అది గెలిపించడం లేదా? మహారాష్ట్రలో మీకు, మధ్యప్రదేశ్లో బీజేపీని గెలిపించింది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఎన్డీఏకు ఉపయోగపడింది. మీకు అది గెలిపించలేదని మనం అనలేము. కానీ అదే సమయంలో ఏమవుతుంది అంటే ప్రత్యర్థులు కూడా వచ్చి మేము అంతగానే ఎక్కిస్తాం అంటున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే కదా. జగన్ బటన్ నొక్కి 2.5 లక్షల కోట్లు నేను ప్రజల అకౌంట్లో వేస్తే ఏమైంది అని అన్నాడు కదా. ఏమైంది? అంతగానే ఎక్కిస్తాను చంద్రబాబు నాయుడు అనే వరకు Super 6 రూపంలో జనం దాన్ని యాక్సెప్ట్ చేశారు. మాకు ఎవరైతే ఎక్కువ ఎవరిస్తా వాళ్ళకి కదా అని. సో అందువల్ల బెంగాల్లో మీకు మమతా బెనర్జీ 1500 ప్రతి మహిళకి ఇచ్చి ఓట్లు తెచ్చుకొని మహిళా ఓటు బ్యాంకును బలంగా నిలబెట్టుకున్నారు ఇప్పటిదాకా. కానీ బీజేపీ వచ్చి ఏం చేశారు? మీరు 1500 ఇస్తే మేము 3000 ఇస్తామని చెప్పేశారు. దాంతో మీకు వెల్ఫేర్ పాలిటిక్స్ యొక్క లిమిటేషన్స్ కూడా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. 7వది ఏంటంటే బెంగాలీ ఐడెంటిటీని మీకు తృణమూల్ కాంగ్రెస్ బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేసింది. ఎందుకంటే బీజేపీని ఓడించటానికి వీళ్ళు గుజరాతీస్ అని, బయటి వారని, బెంగాలీ వర్సెస్ గుజరాతీ అని అలా నరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేసింది. ఎక్కడి దాకా వెళ్ళింది తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం అంటే బీజేపీ కనుక అధికారంలోకి వస్తే చేప తినడం బ్యాన్ చేస్తారు, ఫిష్ బ్యాన్ చేస్తారు, మీట్ బ్యాన్ చేస్తారని కూడా ప్రచారం చేసింది. ఆఖరికి బీజేపీ నాయకులు పచ్చి చేపలు చేతులు పట్టుకొని బహిరంగ సభలో మాట్లాడాడు, చేప తింటూ వీడియోలు పెట్టుడు, ఫిష్ కర్రీ తింటూ మీకు బీజేపీ ఆర్ఎస్ఎస్ బూత్ లెవెల్ క్యాంపెయిన్లు చేయడం, ఇదంతా చేయాల్సి వచ్చింది. సో అందువల్ల ఫిష్ చేప మందు ప్రయోగిద్దామని చూసింది తృణమూల్ కాంగ్రెస్. కానీ బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఇట్ రీఇన్వెంట్స్ ఇట్ సెల్ఫ్. అంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తనకు తాను రీఇన్వెంట్ చేసుకుంటుంది. దాన్నే సర్వైవల్ కెపబిలిటీ అంటారు. అంటే బీజేపీకి సర్వైవల్ వాళ్ళు ఏం చేశారు తెలివిగా అంటే మీకు బెంగాలీ హిందుత్వాన్ని అనే కొత్త ఫినామినా ఇన్వెంట్ చేశారు. బెంగాలీ హిందుత్వ ఏంటంటే మేము హిందుత్వకు అంటే బెంగాలీ వ్యతిరేకం కాదు అని బెంగాలీ ఐడెంటిటీని కూడా హిందుత్వ ఐడెంటిటీతో మిక్స్ చేసి ఫ్యూజన్ పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఇక్కడ ఫుడ్లో ఫ్యూజన్ ఫుడ్ అని ఉంటుంది.
అంటే ఒక థాయ్ ఫుడ్ను ఇండియన్ ఫుడ్తో కలుపుతారు, దాన్ని ఫ్యూజన్ ఫుడ్ అంటారు. సో అలా ఫ్యూజన్ పాలిటిక్స్ చేసింది. మీకు ఉదాహరణకు మీకు బీజేపీ ఎక్కడైనా తెలంగాణ అయినా ఎక్కడైనా నినాదం ఇచ్చేటప్పుడు జై శ్రీరామ్ అని నినాదం ఇస్తారు. బెంగాల్లో 2021లో జై శ్రీరామ్ అని బీజేపీ ఇస్తే జై దుర్గామాత అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ చేశారు. అందువల్ల ఈసారి ఏం చేశారు, తెలివిగా శ్రీరాముని వదిలేశారు. వదిలేసి జై మాతా కాళీ, జై మాతా దుర్గా అని నినాదం ఇచ్చారు. ఆఖరికి మోహన్ భగవత్ బెంగాల్లో వచ్చి నాగ్పూర్కి వచ్చి మీకు నాగ్పూర్లో ఒక టెంపుల్ ఇనాగ్రేట్ చేశారు. అదేంటంటే భారత మాత, దుర్గామాత ఈ రెండింటిని కలుపుతూ ఒక టెంపుల్. సో ఆ రకమైన ఇన్వెన్షన్లు క్రియేట్ చేశారు. సో అందువల్ల బెంగాలీ హిందుత్వ ద్వారా బెంగాలీ ఐడెంటిటీకి మేము వ్యతిరేకము కాదు అనేటువంటి డైమెన్షన్ తీసుకురాగలిగారు. అది ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులు వేయడం. ఇప్పుడు మీకు ఉదాహరణకు తృణమూల్ కాంగ్రెస్ హిందుత్వ డామినేషన్ ఎదుర్కోవటానికి ఎత్తుగడగా ఏం చేశారంటే ట్రైబల్ రిలీజన్స్ ఉంటారు. ఇప్పుడు సంతాల్స్ అని ఇతరులని ఆదివాసీలు ఉంటారు. వీళ్ళు ఏంటంటే మా మతం వేరు, మేము హిందూయిజం కాదు అని వాళ్ళ వాదన. 40 లక్షల మంది జైన్లకు మీరు ప్రత్యేక మతం హోదా ఇచ్చారు, మా మతానికి ఎందుకు ఇయ్యరని. ఇప్పుడు కర్ణాటకలో లింగాయతుల లాగా. సో మమతా బెనర్జీ దాన్ని ఉపయోగించుకొని 2023లో వీరి మతాలకు అంటే ఈ ఆదివాసీలకు సంతాలకు ఒక మతం ఉంటుంది, ఇంకో అదర్ సంతాలకు ఇంకోటి ఉంటుంది. సో దీన్ని మేము ఉపయోగించుకుంటాం, దీనికి గుర్తింపు ఇవ్వండి అని కేంద్రానికి ఆ శాసనసభలో తీర్మానం ఆమోదించి పంపించారు. సో అలా బీజేపీ హిందుత్వకు విరుగుడుగా ట్రైబల్ రిలీజన్స్ను గుర్తిస్తామంటూ మమతా బెనర్జీ ఎత్తుగడేస్తే దానికి బీజేపీ పై ఎత్తు ఏం వేసింది, సో మీరు అట్లనా మమ్మల్ని బెంగాలీ భాషావాదంతో ఓడిస్తారా అని. దానికి కౌంటర్గా రాజవంశీల రిలీజన్కు మేము గుర్తింపిస్తాం. రాజవంశీలు ఏంటంటే ఒక 30 సీట్స్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. సో రాజవంశీస్, మత్వాస్ ఈ రెండు షెడ్యూల్ కాస్ట్ చాలా పవర్ఫుల్. సో మత్వాస్ ఎలాగూ కొంత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల కాస్త కోపంతో ఉన్నప్పటికీ కూడా బట్ దే ఆర్ నో ఆప్షన్. తృణమూల్కి వేయలేరు. బీజేపీ పైన కాస్త అసంతృప్తి ఉన్నమాట నిజం, ఎందుకంటే సార్లో మత్వా ఓట్లు కూడా పోయాయి. కానీ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు మా తృణమూల్ కాంగ్రెస్కి వేయడానికి. దాంతో ఏంటంటే మత్వాసు బీజేపీ వెనకాల కన్సాలిడేట్ అయ్యారు. రాజవంశీలు 30 కాన్స్టిట్యున్సీలు ఉంటారు. వీళ్ళు బెంగాలే కాదు, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్ ఇలా విస్తరించి ఉంటారు. వాళ్ళు కాంతాపురి అని, గ్రేటర్ కూచ్ బీహార్ అని వీటికి ఉద్యమాలు కూడా నడిపారు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటువాద ఉద్యమాలు కూడా. సో అలాంటి రాజవంశీల రిలీజన్కు మేము కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తామని చెప్పి బెంగాలీ భాషా జాతీయవాద లింగ్విస్టిక్ నేషనలిజంతో మమతా బెనర్జీ బీజేపీని ఎదుర్కోవాలని చూస్తే దానికి కౌంటర్గా రాజవంశీల రిలీజన్కు గుర్తింపు ఇస్తామంటూ బీజేపీ మొదలుపెట్టింది. సో అలా మీకు ఆఖరికి సంతాల్ ఓటర్స్ చాలా స్ట్రాంగ్. బెంగాల్ ఆదివాసీ జనాభాలో 60% సంతాల్స్ ఉంటారు. అందువల్ల ఆఖరికి ద్రౌపది ముర్మును కూడా తీసుకొచ్చి ఆమె సంతాల్ మీకు ఆల్ ఇండియా సంతాల్ మహాసమ్మేళన్ పెట్టారు. బెంగాల్లో ఎన్నికలు అవుతున్న సమయంలో రాష్ట్రపతిని కూడా ఇండైరెక్ట్గా ఎన్నికల్లో వాడారు. దానికి ఆఖరికి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కూడా రాజకీయపరమైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బెంగాల్ ప్రభుత్వం పట్టించుకోలేదు నేను వస్తే అని. ఇలా సంతాల బిడ్డను అవమానించారని చెప్పి కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. 9వది మమతా బెనర్జీతో పోలిస్తే, తృణమూల్తో పోలిస్తే బీజేపీకి కంపారిటివ్లీ ఆర్గనైజేషన్ వీక్ అని. సో ఆ వీక్నెస్ 2021లో ఒక పెద్ద ఊపొచ్చిన పర్సెప్షన్ బిల్డ్ చేశారు, కానీ దాన్ని రియాలిటీగా మార్చలేకపోయారు. ఈసారి ఏం చేశారంటే ముందు నుంచి కూడా ఒకటి ఆర్ఎస్ఎస్ శాఖలు బాగా విస్తరించాయి ఈ 5 ఏళ్లలో. దాంతో పాటు మీకు ఛత్తీస్గఢ్, బీహార్ ఇలా ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున క్యాడర్ను డంప్ చేశారు. ఎందుకంటే ఇది అసెంబ్లీ ఎన్నికలు మిగతా రాష్ట్రాలు లేవు కనుక. ఇప్పుడు మన తెలంగాణలో దుబ్బాక ఎన్నికను అలాగే వేల మంది కార్యకర్తలను ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి డంప్ చేసి 1000 ఓట్లతో బీఆర్ఎస్ పైన గెలవగలిగారు. సో ఒక రకంగా దుబ్బాక మోడల్ నాడ ప్రయోగించారు. సో అలా క్యాడర్ లేని గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ లేని వీక్నెస్ను అధిగమించారు. 10వది ఏంటంటే బీజేపీకి సోషల్ బేస్ వైడర్గా లేదు. సో ఆ వైడర్ సోషల్ బేస్ను క్రియేట్ చేసుకోవటానికి
ఇప్పుడు శివేందు అధికారమో మా తృణమూల్ నుంచి వచ్చినటువంటి లీడరు. సో అదొక సెక్షను. మీకు బెంగాల్ రాజకీయాల్లో అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ ఒక భద్రలోకి అంటారు బెంగాలీల వాళ్ళు, అంటే ప్రధానంగా బ్రాహ్మణ్స్. మీకు ఈ కలకత్తా రీజన్లో ఉంటారు, వాళ్ళు ప్రెసిడెన్సీ రీజన్ అంటారు. సో వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే లెఫ్ట్ 34 years పాలించినప్పుడు కూడా ఈ భద్రలోకే డామినేషన్ అంతా. అందుకే మీకు జ్యోతి బస్సు, భీమన్ బస్సు, నీలోత్పల్ బస్సు, బుద్ధదేవ్ భట్టాచార్య, ముఖోపాధ్యాయ, చట్టోపాధ్యాయ వీళ్ళే ఉంటారు. సో ఈ సబల్టన్ కాస్ట్ అంటారు. మమతా బెనర్జీ అందుకే తెలివిగా ఏం చేసిందంటే అప్పర్ కాస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్ నాయకత్వంలోని లెఫ్ట్ లీడర్షిప్ కౌంటర్గా సబల్టన్ లీడర్షిప్ డెవలప్ చేసింది. అంటే మీకు ఉమెన్ లీడర్షిప్ను, అలాగే ఓబీసీ లీడర్షిప్ను, ఎస్సీ ఎస్టీ లీడర్షిప్ను. బీజేపీ ఏం చేసిందంటే ఆ రెండింటిని కలిపింది. అటు సబల్టన్ లీడర్షిప్తో పాటు భద్రలోక్, ఇప్పుడు శ్రామిక్ ముఖర్జీ అంటాడు, శ్రామిక్ చట్టోపాధ్యాయ ఆయన శ్రామిక్ చటర్జీ ఆయన మీకు ఈ బెంగాలీ భద్రలోక్ సింబల్. స్వపన్ దాస్ గుప్తా అని అంటారు, రాజ్యసభ నామినేటెడ్ మెంబర్, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా గెలిచాడు. సో ఆయన ఈజ్ ఫ్రమ్ ది భద్రలోక్, అంటే హైలీ ఎడ్యుకేటెడ్, అద్భుతమైన ఇంగ్లీష్ యాక్సెంట్లో మాట్లాడతాడు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ప్రొడక్ట్, మణిశంకర్ అయ్యర్ వీళ్ళలాగా అక్కడ ప్రొడక్ట్. సో అలా తన సోషల్ బేస్ను కూడా బీజేపీ వైడెన్ చేసుకుంది. సో ఈ 10 ఫ్యాక్టర్స్ ముఖ్యంగా మీకు బీజేపీ విజయానికి దోహదం చేసింది బెంగాల్లో.